ఇంకా చెప్పాలంటే వాళ్ళ దేవుడు కాపాడారు, వాళ్ళని పోషించారు. దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు సంవత్సరం ఇశ్రాయేలు ఇప్పటికీ పర్ణశాల పండుగ జరుపుకుంటారు. ఇప్పటికీ వాళ్ళ సొంత ఇల్లు ఉన్నప్పటికీ 7 రోజులు ఈ పర్ణశాల పండుగను ఆచరించేటప్పుడు ఏం చేస్తారంటే కప్పుకొని దాని కింద ఉండి వెళ్తారు. ఇప్పటికీ వాళ్ళకి ఆచారం. దేవుడు మమ్మల్ని కాపాడతారు అనే దానికి ఒక సాదృశ్యంగా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే 40 సంవత్సరాలు వాళ్ళు గుడారాల్లో ఉండి వాళ్ళ ప్రయాణాలలో దేవుడు కాపాడుతూ వచ్చారు కదా అని ఆ ఉద్దేశంతో, ఆ సాదృశ్యంగా మమ్మల్ని కాపాడాలి అనే ఉద్దేశంగా పర్ణశాల పండుగ జరుపుకుంటారు. ఆత్మీయ అర్థాలు. రెండవది, వాళ్ళ ఉద్దేశం ఉండటానికి వీరు పర్ణశాల పండుగ జరుపుకున్నారు. పర్ణశాల పండుగ అంటే పాత నిబంధనలో దానికి మరొక అర్థం గుడారాల పండుగ అని అర్థం. సుక్కోతు అంటారు హెబ్రీ భాషలో. సరే, ఇప్పుడు పాత నిబంధన యొక్క విషయాలన్నీ, పరికరాలన్నీ కొత్త నిబంధనలో ఆత్మీయ అర్థాలని గత రాత్రి మాస్టర్ గారు చెప్పారు. ఈ పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనలో మనకు ఆధ్యాత్మికమైన అర్థాలకు పోల్చుకొని నడిపించబడాలి. కొత్త నిబంధన అంతటికి పాత నిబంధన ఛాయ, పాత నిబంధన నీడ. ఆ సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నిజస్వరూపం ఇప్పుడు మనలను పాత నిబంధనకు వాళ్ళకు ఛాయగా చూపించారు దేవుడు, నీడగా మరి ఈ గుడారాల పండుగలో పాల్గొన్నటువంటి మీరు దానికి సాదృశ్యముగా ఏటేటా కుటుంబ సమేతంగా వస్తున్నారు. మేము కుటుంబ సమేతంగా వచ్చాము ఈ గుడారాల పండుగకు. ఎంతమంది వచ్చారు ఒకసారి చేతుల పైకి చూపించండి. లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఆశీర్వదించుగాక. మంచిది. ఇక్కడ గమనించండి, ఎందుకు వాళ్ళు వస్తున్నారు పర్ణశాల పండుగకు? ఏటేటా వాళ్ళు రావటానికి కారణం ఏమిటి? ఇందులో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. లేకపోతే తెలుసుకోకపోతే మీరు ప్రయాసపడి వచ్చినది వ్యర్థమైపోతుంది, దాన్ని ప్రయోజనం పరుచుకోలేరు మీరు. అందుకే మరొకసారి ఆ వాక్యాన్ని మీరు చూడండి, ఇబ్బంది లేదు. ఆ 16వ వచనములో నేను చదివించినటువంటి మాట, యెహోవా అను రాజును మొక్కుటకు. అందరూ ఏకస్వరంతో చెప్తారా ఈ మాట వరకు? యెహోవా మొక్కటానికి, ఆయన ఆరాధన చేసుకోవడానికి వస్తున్నాము. మరి ఈరోజు ఈ 49వ గుడారాల పండుగ 3వ రాత్రి. ఇప్పటికే అనేకమైన శ్రేష్ఠ అది తెలియలేదు అనుకోండి, అసలు మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు అనేది కూడా ఏ మార్పు లేకుండానే ఉంటుంది. సన్నిధికి 12 కర్రలు తీసుకొని వచ్చారు. 11 కర్రలు ఎండిపోయిన కర్రలు మరుసటి రోజున మరలా ఎండిపోయినట్లుగానే తీసుకున్నారు. ఒక కర్ర మాత్రమే చిగురించింది, పుష్పించింది, పరిమళించింది, మార్పు కనపడింది. ఒక చిన్న లింక్ మీకు తెలియవలసింది ఏంటంటే, యెహోవా అను రాజును మొక్కుటకు. మీకు లూకా సువార్తలో గమనించండి, 4వ అధ్యాయములో 7వ వచనం, 8వ వచనాలు, 2 వచనాలు పడాలి అని సాతాను గారు ఎప్పుడు వాడి యంత్రాలు మనిషికి తెలియాలి. అవసరం లేని వాటన్నిటిని ముందు పెడతాడు. ఏమండి, వాటి వెనక వాడు ఉంటాడు. ఆఖరికి వాటికి మ్రొక్కేటట్లుగా చేస్తాడు. యేసన్న గారు ఒక ఇంటికి వెళ్తే కుమ్మానికి మా నాన్నగారు రోజు లేచి ఆ సారాయి సీసాలకు దండం పెట్టుకుంటారు యేసన్న గారు అని.
చూసారా, సార్లు దేవుళ్ళలాగా సన్మానించబడతా ఉంటారు. తేలిగ్గా చెప్పుకోవాలంటే బబులోను రాజ్యం పరిపాలన చేస్తున్నప్పుడు తర్వాత మరలా మాది రోజులు ఎవరు ఏ దేవుణ్ణి ప్రార్థించుకోకూడదు, ఏ దేవుణ్ణి స్తుతించుకోకూడదు. మరి నెల రోజులు ఏం చేయాలంటే నెల రోజులు రాజ భజన చేయాలి. అర్థం కాదండి, మనుషులే వాళ్ళు. కొన్ని షాపులకు మీరు వెళ్ళుంటారు కదండి, ఆ షాపుల దగ్గర చూడండి బోర్డులు పెడతారు, కస్టమర్ల దేవుళ్ళకు స్వాగతం సుస్వాగతం అని పెడతారు. అంటే అర్థమేంటి, ఆ షాపులో అడుగు పెట్టిన ప్రతివారు ఏమండి ఆ షాపు వాడికి దేవుడు. గౌను ఒక దేశం ఎలా పెడతారు, టోపీ ఒకటి పెట్టి. ఆ షాపులో ఏదో కొనుక్కుందామని నేను వెళ్ళా. బాగు వినండి, ఎంత తెలివి తక్కువలో చూడండి. ఆ షాపులో ఉండి చూస్తూ ఉంటే పొద్దున్నే ఇద్దరు అడుక్కునేవారు, 11 అంత అయితే అడుక్కునే వాళ్ళు ఇద్దరు బొచ్చలు పట్టుకొని ఈ సూటు కోటు వేసిన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నిలబడి ఇలా అడుక్కుంటున్నాడు. ఎంతసేపటికి ఆ సూటు కూటు బూటు వేసినాడు స్పందించట్లేదు కదండి, అది బొమ్మ కదండి. మరలా కాసేపు ఆయన ఇద్దరు ఆడమనిషి దగ్గరికి వచ్చి, నేను లోపల నుంచి చూస్తూ ఉన్నా. ఎందుకు చూస్తానంటే ఇది చూస్తే అప్పుడప్పుడు మీకు చెప్పవచ్చు. వాళ్ళు స్పందిస్తారండి, పొద్దున్నే కొంచెం త్రాగి వాళ్ళు నిజంగా మనుషులు అనుకొని అడుక్కుంటున్నారు, అవి బొమ్మలు. విచిత్రమైన విషయం చెప్పనా, అక్కడికి ఒక మీడియా వాళ్ళు వచ్చారు. ఆ 2 ఫోటో వాళ్ళని అడుక్కునే వాళ్ళని తీసి ప్రొద్దున్నే పేపర్లు వేసేవాడు. ఏమని వేసాడంటే, వీళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, ఆ పేపర్లు వేసాడు ఎంత తెలివి తక్కువ చూడండి. మన దేశం ఎడిపోతుంది, మనుషులు ఉన్న మానవత్వం ఎడిపోతుంది. అడుక్కునే వాళ్ళు అంత లేక ఏమి ఇద్దరు మనుషుల దగ్గరికి 1/2 గంట సేపు అడుక్కున్న స్పందించని సమాజం అనేసి రాడు. ఇక ఆలోచించండి, వీళ్ళని తెలివి తక్కువ వాళ్ళు. మన మీడియా వాళ్ళ గురించి కాదండి, వాళ్ళు 4 పెగ్గులేసి ఉంటారు, వీళ్ళు 4 పెగ్గులేసి ఉంటారు. ఆ రోజు ఆయన తీసిన ఆయన, అందుకే వాళ్ళకి అంత అర్థమైంది. ఇప్పుడు మనము బైబిల్ పరంగా ఎవరమో తెలుసా, జ్ఞానులు. క్రీస్తు అనే జ్ఞానం మనలో ప్రారంభమైంది కనుక మనం జ్ఞానులు. యేసుక్రీస్తు పుట్టారని తెలిసినటువంటి ఆ జ్ఞానులు తిన్నగా వచ్చారా? మీరు చదువుకోనండి, అన్ని రెఫరెన్సులు మీకు ఇవ్వట్లేదు కదా. బైబిల్ చెప్తుంది అక్కడ యోసేపును ఎవరికి సాష్టాంగ నమస్కరిస్తున్నారు, ఎవరిని సేవ